చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను రాస్తాయి. అంటే అత్యంత పురాతన కాలం నుండి జంతువుల చర్మాన్ని చెప్పులుగా, అదేవిధంగా డప్పుగా మార్చినటువంటి ఆ జాతి ఇప్పటికీ తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తుంది. అదేవిధంగా ఒక మహిళ తన కుటుంబ పోషణ కోసం ఈ చెప్పులు కుడుతూ జీవనోపాధిగా మార్చుకుంటుంది. ఆమెతోటి పొడమిటివి పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు నీది? ఎప్పటి నుండి ఈ పని చేస్తున్నావు? దేవరకొండ పద్మ. నేను 17 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే అమ్మ, ఎందుకు ఈ పనిని చేయాలనుకున్నాను? ఇక నాకు ఇదే వస్తుంది. నాకు మా భర్త లేడు, భర్త చచ్చిపోయాడు. ఇక కొడుకులు ఉన్నా కానీ ఎవరు చూడరు. నాది ఒంటరిగా బతికాను. ఒంటరి మహిళనే నేను. అంటే ఒంటరి మహిళగా ప్రభుత్వం నుండి మీకు ఏమైనా పెన్షన్ వస్తుందా లేదా? 2000 వస్తుంది. 2000 ఏం సరిపోతే ఇంటికిరే 3000. ఈ కాలానికి ఎవరు తక్కువ ఇస్తారు కిరాయి? ఓకే అమ్మా, అంటే ఈ పనిని మీ కుటుంబం నుండి వచ్చిందా లేకపోతే? కుటుంబం నుంచే వచ్చింది. మా వృత్తే ఇది. ఓకే అమ్మా, అంటే మీ భర్త ఏం చేసేవాడు? మా కొత్త చెప్పులు చేసేది మేము భర్త. అయితే అది బంద్ చేసుకొని ఇక నేను మా ఆయన ఉన్న కాంచెలే చేస్తాను. మా ఆయన ఉన్న కాంచెలే ఇది పని చేస్తాను. ఆ కొత్త పనిలో ఏం కూలి పడపోయేది మాకు. కూలి పడక ఇది నేర్చుకున్నా. ఇక నేను మా ఆయనతో నేర్చుకున్నా. మా ఆయన కొత్తది, నాకు కూడా చిన్నప్పుడు వచ్చేది. ఎంతమంది పిల్లలమ్మా? పిల్లల్ని ఏం చేస్తున్నారు? ఒక బిడ్డ. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇదే చేస్తారు. పరకాలు ఒకళ్ళు ఉంటారు, వరంగల్ ఒకళ్ళు ఉంటారు. నేనైతే ఒక్కదాన్ని ఇక్కడనే ఉంటాను. నాకు ఎవరు చూడడు. అంటే ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ పనిని నిరంతరం ఏం లేదు, నా వృత్తి నేను చేసుకొని నేను బతుకుతాను. నా సొంతంగా నేను బతుకుతాను. నా కాళ్ళ మీద నేను బతుకుతాను అన్నట్టు. ఎవరికి ఆధారం పడతలేను ఎవరి మీద. నా కాళ్ళ మీద నేను బతుకొని నేనేదో నేను తింటాను. అంటే ఎంత రోజుకి ఎంత సంపాదిస్తున్నావు? రోజుకు వచ్చిన రోజు 200 వస్తుంది, 300 వస్తుంది. ఓ రోజు అయితే పోనే కాదు. ఇక ఏదో బతుకుతాను. ఒకళ్ళ చెయ్యి దాపకుండా అయితే నా అంతలో నేను బతుకుతాను. అంటే ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తున్నావు కదా, బాగా చదువుకున్న వాళ్ళు, ఏం పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నావు కదా, అట్లాంటి వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? ఇక అట్టాలంటే నాకు ఏ పని రాదు, నాకు ఈ పనే వస్తుంది. అంటే పిల్లలు పని చేయకుండా తిరుగుతున్నారు కదా, ఏమనిపిస్తుంది? పని పిల్లలు అంటే ఎవరి పిల్లలు? మొత్తం సమాజంలో పని లేకుండా పిల్లలు తిరుగుతారంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు జాబ్ వస్తుందని తిరుగుతూ ఉన్నారు. మన సొంటలకు జాబు లేక, మనకేం లేక, మేము చదువుకోలేదు బట్ట మాకు ఈ వృత్తి మేము చేస్తాను. ఓకే, మీ పిల్లలకు కూడా ఇదే వారసత్వంగా వృత్తిని అప్పగించిలా? ఇదే అంటే ఇక వాళ్ళు చదువుకోక ఇదే చేసుకుంటారు, ఇదే చేస్తాను. ఓకే అమ్మా, అంటే రోజు ఎన్ని గంటలు పని చేస్తావు నువ్వు? నేను వచ్చుడే 11ంటికి వస్తా. 11 అయితే 12 అయితే ఇక నేను వండుకోవాలి, తినాలి, రావాలి కదా. 9 కొట్టంగా ఉంటా. 9 కొట్టదాకా ఉంటా. రాత్రి 9 కొట్టదాకా. వాళ్ళన్నా ఇక వచ్చేటోళ్ళు ఉంటారు కదా, వస్తే వాళ్ళని తెగితే వస్తే కుడతారని అప్పుడు దాకా ఉంటా. నేను 9 కొట్టదాకా ఉంటా. ఇక నేను అంటే ఇంటికాడ ఎవరు ఉండరు కదా నాకు. ఇక ఉండేం చేయాలి, ఇంటికాడ ఉండేం చేయాలని ఇక కూకొని ఇక వస్తాయి కదా ఇంత అన్నట్టు ₹1 వస్తుందని ఆశ కూకుంటాం కదా. అంటే నీ కష్టానికి తగ్గిన ఫలితం వస్తుందా? వస్తుందిలే, నాకు వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు కదా. పెద్ద వాళ్ళు వస్తారు. అందరు బూట్ల కాంజాలు కుడతా. నేను కుట్టుడు అని ఏం లేదు, అందరు కుట్టించుకుంటారు, పోతూనే ఉంటారు. పని మంచిగుంటే ఎవరైనా వస్తారు. నా పని మంచిగా బట్టే నా దగ్గరకు వస్తారు. నువ్వు ఏ వయసు నుండి ఈ పని చేస్తున్నావు? నా వయసులో అంటే నేను 15 సంవత్సరాల నుంచే చేసిన ఇక బంద్ చేస్తే ఇక నాకు పెళ్లి కుదిరించి చేసుకున్నాం, పోయినాం. అత్తగారి ఇంటికి పోయినాం. ఇక కొన్ని రోజులు అయినాక మా అత్త చచ్చిపోయింది. ఇక అందరి దగ్గర మేమేం బతకాలని ఇద్దరికి చేస్తేనే బతాం కదా. ఇక ఆయన చేయి కింద ఆయన కొత్త పని చేస్తా అంటే నేను కింద ఏదన్నా చేసేదాన్ని. ఇక అట్లా అది కూలి పడకుంటే ఇక్కడ కూకొని ఈడ చేస్తాను అన్నమాట. మా ఆయన ఉన్న కాజే చేసుకుంటాను. ఓకే అమ్మ, అంటే ఈ చాలా తరతరాల నుండి ఉంది కదా ఈ వృత్తి. ఇప్పుడు ఈ వృత్తిని ఇంకా కొనసాగిస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? మాదేం లేదు, మా వృత్తి మాకు చేసుకున్న దానికి ఏమున్నది. మా వృత్తే ఇది. మా వృత్తి మా కాళ్ళ మీద నిలబడాలనే ఉన్నది కదా. మాకు ఇజ్జత్ అనిపించదు, ఏమనిపించదు, ఏం లేదు. ఓకేనా, మాది కష్టం అన్నట్టు. ఇప్పుడు సాకులోళ్ళు ఏం పని చేస్తే అదే ఉంటుంది కదా. లంబడోళ్ళు అది చేస్తారు కదా, మంగళోళ్ళు అది చేస్తారు కదా, గడ్డం గిక్కున్నది. మా వృత్తి పట్టుక మేము ఇది పని చేసుకుంటాను.
ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా, నామూస్ ఏమున్నది అలా. ఓకే అమ్మా, అంటే మనం చూస్తున్నాం కదా, అంటే శ్రమకు విలువనిస్తే ఆ వృత్తికి గౌరవం ఉంటుంది, ఆ వృత్తిని గౌరవించేటువంటి వాళ్ళు గొప్పగా జీవిస్తారనేది మనకు తెలుస్తుంది. తన ఎవరిపైన ఆధారపడకుండా ఒంటరి మహిళ అయినా కూడా, అంటే తన కొడుకులు కూతురు ఉన్నా కూడా వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరి జీవితాలను వాళ్ళు పనిచేసుకొని బతకాలే, తమ కాళ్ళపై తాను నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఎవరి దగ్గర ఉచితంగా చెయ్యి చాపద్దనేటువంటి ఆలోచనతోటి ఆమె కొన్నేళ్ల నుండి ఈ వృత్తిని కొనసాగిస్తుంది. దాదాపు ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు ఈ వృత్తిలో నిమగ్నమై ఉంటుంది. ఇది మనము ఈ జాతిని కనుక చూసినట్లయితే అత్యంత పురాతన కాలం నుండి, అంటే మానవ శరీరాన్ని రక్షించడం కోసం ఈ చెప్పులు తయారు చేసినటువంటి మాదిగ జాతి మనిషికి ఎలాంటి, అంటే మొత్తం శరీరంలో ఉన్నటువంటి సర్వనరాలన్నీ కూడా పాదాల కిందికి వస్తాయి. ఆ పాదాలకు ఏదైనా హాని జరిగితే అది మనిషి జీవితానికే ఇబ్బంది జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో చెప్పులు తయారు చేసినటువంటి ఒక సైంటిస్టులుగా చెప్పవచ్చు, ఒక రసాయనిక శాస్త్రవేత్తలుగా మనం గుర్తించవచ్చు. అదేవిధంగా డప్పును తయారు చేసి చర్మంతో నిజంగా కూడా మొదటి మీడియా పర్సన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటువంటి వాళ్ళే తరతరాల నుండి ఆ వృత్తిని కొనసాగిస్తూ వృత్తిని చేయడం పట్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదని ఇక్కడ ఈ అమ్మ చెప్తుంది. నిజంగా పుడమి టీవీ తరపున అమ్మకు సైల్యూట్ చేస్తూ కెమెరామెన్ వికాస్తో జితేందర్, పుడమి టీవీ న్యూస్.